ఆ యువతి ఆ భర్త టార్చర్ తట్టుకోలేక తన పుట్టింటికి వచ్చేసింది. శారీరకంగా మానసికంగా ఓవైపు అనుమానం, ఓవైపు ఈ ఫోన్ అడిక్షన్ ఉండి వాటిని అనుకరించాలంటూ తనతో చాలా దారుణంగా ప్రవర్తించడం, తనని చిత్రవద చేయడం, రాత్రంతా నరకం చూపించడం, రకరకాలుగా చివరికి తను చెప్పినా వినక, తన కుటుంబ సభ్యులు చెప్పినా వినకపోవడంతో ఇక భరించలేక తన పుట్టింటికి వస్తే ఆ విషయంలో కూడా మానసికంగా హింసించడం. నీకు నీ కుటుంబ సభ్యులే ముఖ్యమా? మీ అమ్మ చెప్తేనే నువ్వు వింటావు? మీ అమ్మ వాళ్ళే నీకు ఇష్టమా అంటూ తనని వేధించడం. నేను రాను కాపురానికంటే వచ్చి అందరి కాళ్ళు పట్టుకొని, లేదు ఇక ముందు బాగా చూసుకుంటానని చెప్పి బ్రతిమిలాడి తీసుకెళ్ళినటువంటి పరిస్థితి. తీసుకెళ్ళిన రాత్రి నుంచే, ఆ రోజు రాత్రి నుంచే మళ్ళీ యథావిధిగా అలాగే కొనసాగించడం. అదే చిత్రవద, అదే అనుమానం, అదే సూటిపోటి మాటలు, మానసికంగా శారీరకంగా నానా రకాల హింసకి గురి చేయడం, మళ్ళీ అలాగే ఫోన్ చూడడం, అలాగే చేద్దామని చెప్పి అడగడం, ఒప్పుకోనంటే ఇంకా చిత్రవద చేయడం. ఇక ఏం చేయాలి? ఏ యువతికైనా సరే ఉన్న మార్గం ఏంటి? పుట్టింట్లోకి వెళ్తే ఉండనివ్వడం లేదు, భర్తతో కాపురం చేద్దామని ఏదో సర్దు చెప్పుకొని వస్తే నానా చిత్రవద, బ్రతికుండగానే నరకం చూపిస్తున్నటువంటి మొగుడు. ఏం చేయాలి? ఎంత చెప్పినా వినక, తనను తాను సముదాయించుకోలేక, ఈ జీవితం నాకు చాలు, ఇంకా నా వల్ల కాదు, ఈ నరకంలో నేను ఉండలేను అని చివరికి పాయిజన్ తీసుకొని బలవన్ మరణానికి పాల్పడిన ఒక దారుణమైనటువంటి ఘటన. ఏ యువతికి రాకూడనటువంటి ఒక భర్త, ఏ యువతి జీవితంలో చూడకూడని ఒక నరకం ఆ యువతి బ్రతికుండగానే చూసింది. అత్యంత దారుణమైన పరిస్థితులను అనుభవించింది. ఇలాంటి జీవితం బతకడం కంటే చివరికి ప్రాణాలు వదిలేయడమే నయం అని చెప్పేసి బలవన్ మరణానికి పాల్పడింది. ఈ అంశానికి సంబంధించి ఒకసారి ఆ యువతి కుటుంబ సభ్యులు ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. ఒకరోజు రాత్రి 3 o'clock ఫోన్ చేసింది. ఫోన్ చేసేసి ఇట్లా వీడియోస్ చూసి అన్నంటే నేను వచ్చి అబ్బాయిని బట్టలు ఇవన్నీ తీసుకొని వెళ్ళగొట్టేసాము. అబ్బాయిని 2 years మా దగ్గర రానిలేదు. రానికుంటే మేము మంచిగా ఉన్నాం. మా చెల్లి మా దగ్గర మంచిగా ఉండేది, జాబ్ చేసుకునేది మంచిగా. తన 2 years 2 years లీడ్ చేసింది, తన గుడ్ లైఫ్ లీడ్ చేసింది ఆ అబ్బాయిని పెట్టుకొని. ఒక్కసారి 3 months అయింది వచ్చిన దగ్గర నుంచి. ఏంటంటే ఒకసారి చెప్పిన మా అన్నయ్యకి, ఎందుకు నా ఫ్యామిలీకి నేను మళ్ళీ ఇబ్బంది చేయటం. మా డాడీ అడిగిండు ఎందుకు గొడవలు అవుతాయి అంటే, ఆ అబ్బాయి అడిగిన సమాధానం ఏం చెప్పాడంటే, మా డాడీ ఏజ్ ఎంత, అబ్బాయి ఏజ్ ఎంత. ఆ అబ్బాయి ఏమన్నాడంటే, తన నా బెడ్ మీదకి రావట్లేదని చెప్పిండు మా డాడీతో. ఆ అబ్బాయి అట్లా చెప్పగలుగుతారు? అసలు అట్లాంటి మా చెల్లిని ఏయో వీడియోలు చూసి ఇది చేయటం వల్ల తట్టుకోలేక యూరిన్కి గడ పోయేది కాదు, యూరిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చాయి. మేము వద్దని చెప్పిన నేను ఒకసారి గొడవలకు కూర్చున్నప్పుడు నేను చెప్పాను, నాకు ఇష్టం లేదు నేను రానంటే, ఇట్లా కాదు సంబంధాలు విడిపెచ్చుకోకూడదు, కలిసే ఉండాలి పిల్లలు అని చెప్పేసి వీళ్ళే మాయగా మా చెల్లెని మళ్ళీ కలిపారు. 2 years మంచి లీడ్ చేసింది తను, మంచి బ్యూటిషియన్ కాడ మంచిగా ఉండేది తను. కానీ వీళ్ళే చేసిన వల్ల మ్యారేజ్ అని చెప్పి తను ఆగా చేసారు. మా చెల్లి మంచి బ్యూటిషియన్, మంచిగా ఉండేది, అందరితో మంచిగా ఉండేది ఆ అబ్బాయి. ఒక్కసారి వీళ్ళు ఆ అబ్బాయి ఎట్లా అంటే, మా సొంత అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళినా కానీ శారీ కట్టుకొని ఇచ్చేది కాదు. హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత కూడా తను ఇంతవరకు వాళ్ళు చూడనికి కూడా రాలేదు. ఏ తప్పు చేయని హస్బెండ్ ఆ అమ్మాయితోనే కలిసి ఉంటాడు కదా, నా భార్యని నేను చూసుకుంటా అని చెప్పేసి ఇంతవరకు అబ్బాయి రాలేదు. ఆ అబ్బాయి ఒకటే అనేది, నేను ఆ అబ్బాయికి నేను మంచి వాచ్ కొనిచ్చి నేను నా బ్రదర్ లెక్క చూసుకుంటున్నాను, మా సిస్టర్ని మంచిగా చూసుకో, మా రిలేటివ్స్ అబ్బాయినే ఇచ్చి పెళ్లి చేసినాం. బయట వాళ్ళు బాగా నమ్మకంగా లేరు ఈ రోజులలో. సరే రిలేటివ్స్ని చూసి చేసుకున్నాం. మా ఇంట్లో పెరిగిన అబ్బాయి, వాళ్ళ సిస్టర్స్కి కూడా మా డాడీయే మ్యారేజ్ చేయించారు, వాళ్ళకి హెల్ప్ చేసిండు, మ్యారేజ్లో అన్నిటిలో హెల్ప్ చేసిండు. అట్లాంటి టైంలో వైవాహిక బంధం ఇష్టం లేనప్పుడు విడిపోవచ్చు కూడా, కానీ ఎందుకు మరి మీ చెల్లెల్ని
ఇంకా సాయిత్రంతోనే ఉంచి కాపురం చేసేది మీరేమైనా ఒత్తిడి చేశారా మౌనికని? మేమేం ఒత్తిడి చేయలేదు. అయితే తను స్కూల్లో పని చేస్తుంటుంది అనమాట. స్కూల్ టీచర్స్ దగ్గరికి వెళ్ళటం, తను పనిచేసే దగ్గరికి వెళ్ళటం, తను ఇన్స్టాగ్రామ్లో వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ మెసేజ్ చేసి నేను మంచిగా ఉంటాను. స్కూల్కి వెళ్ళి ఒక రోజు వాళ్ళ మేడం కాళ్ళు పట్టుకొని, మేడం నేను మంచిగా ఉంటా మేడం, ఈసారి ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి అంటే మేము అప్పటికి చెప్పామన్నమాట. అయితే మహిళా మండలి కంప్లైంట్లు ఇచ్చేసి ఒక ఎస్పీ గారితో ఒకరోజు కూర్చోబెట్టి ఆయనతో కూడా లెటర్లో రాపిచ్చామన్నమాట. ఈ అబ్బాయి మంచిగా ఉండాలి, ఆ అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గరనే ఉండాలి, నువ్వు పెళ్ళైన 4 yearsలో ఆ అమ్మాయిని వాళ్ళ అత్తగారింటికి మేము పంపలేదు. ఎందుకంటే అక్కడ అమ్మాయి మంచిగా ఉండలేకపోయింది. అందుకనే ఆ అబ్బాయికి చెప్పాం, నీకు నీ భార్య కావాలి అంటే మా దగ్గరనే ఉండు, మా కళ్ళ ముందు ఉండండి, ఆనందంగా ఉన్నారు అనుకోండి, ఒకరోజు ఆనందంగా ఉంటే మేమే పంపించేస్తాం అమ్మాయిని ఎక్కడికైనా. ఆ అమ్మాయి ఇంతవరకు కూడా ఎప్పుడు వాళ్ళ అత్తగారింటికి వెళ్ళలేదు. ఎంత టార్చర్ ఉంటే వాళ్ళ అత్తగారింటికి వెళ్ళదు. మేము పెళ్ళి 4 సంవత్సరాలు అయింది, కట్నం ఇచ్చి ఇవ్వలేదని కాదు లేదు కదా, కట్నం అన్నీ ఇచ్చాం. కానీ ఆ అమ్మాయి మా దగ్గరనే ఉందన్నప్పుడు అర్థం అవ్వాలి కదా, అమ్మాయి ఎంత టార్చర్ చేస్తుండో. ఫిజికల్ టార్చర్ ఎక్కువ అండి. అబ్బాయి చదువుకున్నాడు అనే కానీ అసలు ఫిజికల్ టార్చర్లో ఎంత టార్చర్ చేశాడు అంటే, ఆ అమ్మాయి యూరిన్ ఇన్ఫెక్షన్స్ అయినాయి అంటే అర్థం చేసుకోండి. యూరిన్ ఇన్ఫెక్షన్స్ అయ్యాయి. ఆ అమ్మాయి ఎటు వెళ్ళలేదు కాదు, ఎటు రిలేటివ్స్ ఇంటికి పంపించేది కాదు. అమ్మాయి ఎక్కడికైనా బయటకు వెళ్ళి ఫోటో పెట్టిందంటే ఎవరితో వెళ్ళినావు ఏందనేవాడు. ఇప్పుడు మా సొంత రిలేటివ్స్ ఇంటికి వెళ్ళినా కానీ అక్కడికి వెనక ఫాలో అయ్యాడు. ఆ అబ్బాయిని మేము 2 years వద్దన్న తర్వాత 2 years అమ్మాయిని ఫాలో చేస్తూనే ఉండేది. అమ్మాయి స్కూల్ దగ్గరికి వెళ్ళేది, వాళ్ళ టీచర్స్ని. మీ బావ కూడా విషయం తెలిసిన తర్వాత, మౌనిక మరణ వార్త తెలుసుకున్న తర్వాత అతను కూడా ఆత్మహత్య యత్నం చేశాడని చెప్పి తెలుస్తుంది. అతను కూడా ఎలుకల మందు ఏదో తీసుకున్నాడని, ప్రస్తుతం ఆయన పరిస్థితి కూడా విషమంగా ఉందని చెప్తున్నారు. ఎంతవరకు వాస్తవం? అది వాస్తవమే కాదండి. ఎందుకంటే మా సొంత బాబాయి ఆ ఊర్లోనే ఉంటాడు. తన ఇంటికి వెళ్ళి సామాన్లు తీసుకొచ్చిన అబ్బాయి నెక్స్ట్ డే వీల్ చైర్ మీద ఎలా వచ్చాడండి? ఖమ్మం నుంచి ఇల్లెందు ఎంత దూరం ఉంది, పాతలింగాలు ఎంత దూరం ఉంది, అక్కడి నుంచి వాళ్ళ పేరెంట్స్ within 10 minutesలో ఎలా వచ్చారు? నాకు దానికి జడ్జిమెంట్ కావాలి. ఎందుకంటే తాగిన 5 నిమిషాల్లో వాళ్ళ పేరెంట్స్ హాస్పిటల్ ఎట్లా రీచ్ అయ్యారు? రీచ్ అయిన తర్వాత అబ్బాయి మా సిస్టర్ పైన ఉంటే వాళ్ళ పేరెంట్స్ ఎందుకు వచ్చి చూడలేదు? ఆ అబ్బాయిని తీసుకొని ఎందుకు వెళ్ళిపోయారు? మేము జాయిన్ చేసింది సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నుంచి ఆ అబ్బాయిని ఎందుకు తీసుకొని వెళ్ళిపోయారు? ఏదన్నా విషమం ఘటనపై మీరు పోలీసులకు విషయం చెప్పారా, ఫిర్యాదు చేశారా? పోలీసులు ఏం చెప్తున్నారు? పోలీసులు ఒకటే చెప్తున్నారు, మేము విచారణ చేస్తున్నాం అని చెప్పారు. మాకు ఇంతవరకు మాకు ఎటువంటి అప్డేట్ అయితే రాలేదు. మేము కోరుకునేది ఏంటంటే ఇంకొక అమ్మాయికి మా సిస్టర్లకి ఇంకొక అమ్మాయి అవ్వకూడదు, ఇంకొకరికి ఈ పరిస్థితి రాకూడదు. ఎందుకంటే మేము ఆల్రెడీ లాస్ అయిపోయినాం మా సిస్టర్ని. మేము 25 years మేము మా సిస్టర్ని ఎలా పెంచుకున్నాం అంటే, తనకి కారం తగిలితే ప్రాబ్లం అవుతుందని మా అమ్మ వాళ్ళు చిన్నప్పటి నుంచి ఉప్పను నెయ్యి వేసి అన్నం పెట్టేవాళ్ళు తప్ప ఏ రోజు కారం పెట్టేవాళ్ళు కాదు. ఎందుకంటే మా సిస్టర్ని మేము అంత ఘోరంగా పెంచుకున్నాం. మా అమ్మమ్మ కానీ మేము కానీ ఎవరైనా కానీ తనకి అసలు చిన్న లోటు కూడా వచ్చేది కాదు. నన్ను చూసి తను బ్యూటిషియన్ నేర్చుకొని ఖమ్మంలో టాప్ బ్యూటిషియన్ అయింది. మేకప్స్ చేయడానికి వెళ్ళినప్పుడు కూడా మేకప్స్ వెనక ఫాలో అవుతూ అనుమానిస్తాడని చెప్పి ఆ ఫీల్డ్ కూడా వదిలేసి టీచర్ ఫీల్డ్కి వెళ్ళింది. టీచర్ ఫీల్డ్కి వెళ్తే ఆ టీచర్ ఫీల్డ్కి వెళ్ళి స్కూళ్ళ దగ్గరికి వెళ్ళి ఇబ్బంది పెట్టేది, టీచర్లను ఇబ్బంది పెట్టేది. మేడం మౌనికాని మాట్లాడిపోయి అప్పటికి వాళ్ళు కూడా చెప్పారు, అమ్మా నువ్వు మంచిగా ఉంటేనే అమ్మాయి వస్తుంది, నువ్వు మంచిగా ఉండమ్మా అంటే తను జాబ్లెస్ చేసేది. జాబ్కి వెళ్తున్నా అని చెప్పేసి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేది, కూర్చునేది. అమ్మాయి అబ్బాయి కోసం వంట వండితే నేను తినను, నాకు అవసరం లేదనేది. అమ్మాయి అంతే పస్తులు పండుకునేది. ఆ అబ్బాయి ఏమో బయట తిని వచ్చేది. రాత్రిపూట డ్రింక్స్ తెచ్చుకునేది, డ్రింక్స్ దొంగతనంగా లేచి తాగేది. ఆ అబ్బాయి సిగరెట్లు తాగేది. ఆ అబ్బాయి ఎట్లా అంటే అబ్బాయి ఫిజికల్గా మెంటల్గా అమ్మాయిని ఎలా చాలా ఇబ్బంది పెట్టిండు. తల్లిదండ్రులకు చెప్పుకోలేని ప్రాబ్లమ్స్ ఏంటంటే అబ్బాయి సెక్స్ వీడియోస్ చూసేది రాత్రిపూట. అవి చూసి ఆ అమ్మాయిని ఇట్లా చేద్దాం అట్లా చేద్దాం అని మెంటల్గా ఫిజికల్గా ఎక్కువ ఇబ్బంది పెట్టేది. అది పేరెంట్స్తో ఎలా చెప్పుకుంటుంది? ఒకసారి నాకు ఫోన్ చేసి రాత్రిపూట ఆడపిల్ల మా చెల్లి 3ంటికి ఫోన్ చేసి చెప్పింది అంటే అర్థం చేసుకొని ఎంత ఇబ్బంది పెట్టుంటాడు. నేను అనేది ఏంటంటే ఇంకొకరికి ఈ పరిస్థితి రాకూడదు, మా లెక్క ఇంకొకరు బాధపడకూడదు. ఈ రోజులలో జరిగే ఏంటంటే అమ్మాయిలు తల్లిదండ్రులు మేము అందరం ఏదో ఆశించి అబ్బాయిలు మంచిగా ఉంటారనే పైసలు అంతంత కట్నాలు ఇచ్చి పెళ్లి చేసేది. ఎందుకంటే తెలిసిన వాళ్ళకి ఇచ్చేసేసాం. అది కాదు అప్పటికి బయట వాళ్ళకి కూడా చేయలేదు, మేము తెలిసిన వాళ్ళకే ఇచ్చి చేసినాం. ఎందుకంటే మంచిగా ఉంటారు, మంచి లైఫ్ దొరికిద్ది, మా కళ్ళ ముందు ఉంటారనే చేసినాం. కానీ వాళ్ళు ఇట్లా చేస్తారని మేము అనుకోలేదు. మా సిస్టర్ కూడా చాలా ధైర్యవంతురాలు. అసలు ఆ అమ్మాయి ఏ పని చేయదు. ఎందుకంటే ఆ అమ్మాయి అంత లైట్ లీవ్ చేసింది. 2 years అమ్మాయి ఓన్గా బతికిన అమ్మాయి వచ్చిన within 4 monthsలో అబ్బాయి ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుందంటే అర్థం కావాలి ఎంత మెంటల్ టార్చర్ చేస్తుంటాడు అనేది. మేము ఒకటే కోరుకుంటున్నాం అండి మీ మీడియా వాళ్ళని, ఆ అబ్బాయికి మా చెల్లెకి న్యాయం జరగాలి. ఆ అబ్బాయి
అట్లా వాళ్ళ అమ్మలు తీసుకుపోనీకి ఆ అబ్బాయి జస్ట్ ట్రయల్ చేశాడు, జస్ట్ నాకేసి వాళ్ళ అమ్మను అనిపించేసి సీరియస్గా ఉందని చెప్పేవరకు వాళ్ళ అమ్మలు తీసుకొని వెళ్ళిపోయారు. ఆ అబ్బాయి చనిపోయిన తర్వాత ఒక్క రోజు కూడా అమ్మాయి చనిపోయిన తర్వాత అసలు చూడనీకి రాలేదు, వాళ్ళ పేరెంట్స్ చూడనీకి రాలేదు, మళ్ళీ అసలు ఏం జరుగుతుందని కనుక్కోలేదు. మేము మొత్తం హాస్పిటల్లో 5 లక్షలు ఖర్చు పెట్టాము, ఇంకో 40 లక్షలు కట్టి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్కి కూడా ట్రై చేసాం, ఎంతో ట్రై చేసినాం. 11 రోజులు మేము ఎవరు నిద్రపోకుండా దేవుణ్ణి ప్రార్థిస్తూనే ఉన్నాం సార్. ఎంత ట్రై చేసినా కానీ మా చెల్లి బతకలేదు. మా చెల్లి లాస్ట్ మాకైతే రాదు. మేము కోరుకునేది ఏంటంటే ఆ అబ్బాయి అసలు ఎందుకు ఇలా చనిపోయింది, న్యాయం కావాలి మాకు.